హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. ఈరోజు నూనె వంకాయ చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఏందనంటే ఉదయాన అది వండలేదు, రేపటికి కూడా ఉంటుంది అన్నట్లుగా చేస్తూ ఉన్నాను నైట్. ఈరోజు మాకు నెల్లూరులో మంచి వాన ఫ్రెండ్స్. ఏందనంటే అది కొద్దిగా చూడండి. అది ఆవాలు ఫ్రెండ్స్. ఇది నాకు ఎడిట్ చేయటము నేర్చుకోలేదు ఫ్రెండ్స్. దానివల్ల నేను ఒంటరిగా చేసుకుంటా ఉన్నాను. అది ఎడిట్ చేయటం నేర్చుకున్న తర్వాత నీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు ఇంతసేపు ఏందానని చెప్పానంటే అది చూపించాలా అని చెప్పానంటే అది మీరు చూడటం కష్టము, నాకు కూడా ఏందానని చెప్పానంటే మిమ్మల్ని వెయిట్ చేయించటం కూడా బాగుండదు కదా అంతసేపు. మీరు పని అంతా మోచుకొని అది వీడియో చూడటమే గ్రేట్ ఫ్రెండ్స్. ఏందానంటే మళ్ళీ మిమ్మల్ని అంతసేపు వెయిట్ చేయించటం కూడా కష్టం కదా. అందుకే ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే కొద్దిగా ఎడిటింగ్ నేర్చేసుకున్న తర్వాత నేను మీకు ఏందానని చెప్పంటే ప్రతి ఒక్కటి ఫుల్ వీడియో పెడతాను. ఒకటి ఫ్రెండ్స్ ఏందానంటే నూనె కాసి ఆవాలు వేసాను. ఇప్పుడు ఇది స్టఫ్ చేసింది చూడండి ఫ్రెండ్స్. ఏందానంటే నూనె వంకాయలు స్టఫ్ చేసింది పచ్చెనగపప్పు, మినపప్పు, వేరుశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసాను. అది ఎర్రగడ్డ వేసాను ఫ్రెండ్స్. నాంతా అది వాడుతూ ఉంది. కొద్దిగా పచ్చెనగపప్పు, ఒక రొంత గుత్తి వంకాయ అని చెప్పానంటే మాత్రం కొద్దిగా నూనె ఎక్కువ పడద్ది ఫ్రెండ్స్. మామూలుగా నేను నూనె ఎక్కువగా ఈయన తినరు, నేను కూడా ఏందానని చెప్పానంటే నూనె ఎక్కువగా వాడాను ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఎందుకు ఏందానని చెప్పానంటే లేనిపోని సమస్యలు అని చెప్పానని ఇంట్లో నూనె ఉంది కదా అని చెప్పాను పోసేస్తే అది మళ్ళీ కష్టం ఫ్రెండ్స్. ఏందానంటే అందుకని సాధ్యమైనంత వరకు మాత్రం నూనె మాత్రం అవాయిడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఏందానంటే అది ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు జోలా జోలమ జోలా జయ జయలా జోలా జయ జయలా జోలా నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా జోలా జోలమ జోలా జయ జయలా జోలా జయ జయలా జోలా నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోల నిత్యమల్లే పూల జోల. ఓ హాయి హాయి ఓ హాయి హాయి. ఇది స్టఫ్ చేసింది ఏందని చెప్పారంటే ఫ్రెండ్స్ అది ఎర్రగడ్డ, టమాటా, ధనియాలు, అల్లము తెల్లగడ్డ పేస్టు ఫ్రెండ్స్, ఒకరంతా అల్లము తెల్లగడ్డ పేస్టు, చెక్క లవంగా ఫ్రెండ్స్. ఏందానని చెప్పారంటే అవంతా ఏందానని చెప్పారంటే టమోటాను, ధనియాలు, అల్లము తెల్లగడ్డ ఏందానని చెప్పారంటే వేసి అది ఒకసారి మిక్సీ చేసుకున్నా ఫ్రెండ్స్. ఏందానని చెప్పారంటే ఒకరంత అదే ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, తినే శనగపప్పు, కొద్దిగా మినపప్పు అవి వేసేందని చెప్పానంటే అది కొద్దిగా పేస్ట్ అంటే మామూలుగా పొడి చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఏందని చెప్పానంటే ఆ పొడి ఈ పేస్టు కొద్దిగా ఎర్రగడ్డలు కోసేసి అవేందానని చెప్పానంటే కొద్దిగా ముద్దగా చేసేసి దాంట్లో కొద్దిగా సరిపడినంత కొద్దిగా ఉప్పు వేసేసుకొని దాంట్లో ఏందని చెప్పి స్టఫ్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత ఏందని చెప్పండి అంత పచ్చెనగపప్పు, ఆవాలు, ఎర్రగడ్డ ఏందని చెప్పంటే కరివేపాకు, కొత్తిమీర వేసి తిరగమాత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఈ స్టఫ్ చేసిందంతా ఏందని చెప్పానంటే దీంట్లో వేసాను ఫ్రెండ్స్. ఏందానంటే అది కొద్దిగా ఒకరంతా మగ్గనిస్తాం ఫ్రెండ్స్. ఏందానంటే
కొద్దిగా మగ్గితే బాగుంటుందని అని చెప్పాను ఫ్రెండ్స్. ఏంటంటే ఈ లోపల ఏంటంటే కొద్దిగా చింతపండు కొద్దిగా అంత ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఎక్కువ కాకుండా ఏందానంటే ఇది కలుపుకొని అన్నంలో కలుపుకోవాలని చెప్పానంటే ఈ చింతపండు రసం పోస్తేనే ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే మనకి కర్రీ వస్తుంది ఏందానని చెప్పంటే అది. లేకపోతే ఏందానని చెప్పానంటే ఇప్పుడు దానికి మళ్ళీ రసం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక నైట్ అయిపోయింది, ఇంకా రేపు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే రసం ఈ రోజుగా మాత్రం పెరుగుంది కొద్దిగా, ఆ లైట్గా ఏందానని చెప్పంటే నీళ్లు పోసుకొని తినేస్తాడు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఏందానని చెప్పానంటే వేపాకు అది వేసి ఏందానని చెప్పానంటే గిన్నె పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఏందానంటే బాగుందా ఫ్రెండ్స్ పాట. అది అది ఏదో సినిమాలో ఫ్రెండ్స్ ఈ పాట రమ్యకృష్ణ, అది భలే బాగుంటుంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే రమ్యకృష్ణ అది పెద్ద అందగత్తి కదా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అది ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే జోలా జోలమ్మ జోలా జై జైలా జోలా జై జైలా జోలా నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా జోలాలం జోలాల జోలాల జోలా జై జైలా జోలా నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోల నిత్యమల్లే పూల జోల. హాయి 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 హాయి. అది ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే నాకు ఎడిట్ చేయటము చేత కాలేదు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అది మామూలుగా విఎన్ అనేది ఇన్స్టాల్ చేసుకోమని చెప్పారు. ఇన్స్టాల్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఏందానని చెప్పానంటే అది ఇప్పుడు అప్లోడ్ చేయకుండానే దాన్ని ఎడిట్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అప్లోడ్ చేసేసిన తర్వాత ఏందానంటే నాకు ఎడిటింగ్ అనేది కొద్దిగా చూసుకుంటున్నా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఆ టీవీలో పెట్టుకొని చూసుకుంటున్నాను. అది ఆ ప్రాసెస్ ఏందానని చెప్పానంటే మళ్ళీ నాకు పెద్దగా ఒకసారి చూస్తే మళ్ళీ నేర్చుకుంటాను ఫ్రెండ్స్. అది ఏందానని చెప్పానంటే అది ఏందానని చెప్పానంటే నేర్పించే వాళ్ళ కోసము కొద్దిగా చెప్పమని చెప్పని నేను అడుగుతున్నాను. వాళ్ళు ఏందానని చెప్పానంటే చెప్పాలి కదా ఫ్రెండ్స్. ఏందానంటే వాళ్ళు కూడా మనకు చెప్పాలి కదా, చెప్పరు కదా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇళ్లల్లో పిల్లకాయలకే ఏందానని చెప్పానంటే సహాయం చేసేదానికి వీలు కావటం లేదు మాకు అని చెప్పని అంటున్నారు. ఇంకా పరాయోళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే పరాయోళ్ళు మనకు హెల్ప్ చేయలేదు, వాళ్ళు మనకు చెప్పలేదు అనేది కూడా మంచి పద్ధతి కాదులే ఫ్రెండ్స్. ఏందానంటే ఇళ్లల్లో వాళ్ళే సహాయం చేయనప్పుడు బయట వాళ్ళు ఎందుకు చేస్తారు ఫ్రెండ్స్. ఏందానంటే అది